మనకి వ్యాస పూర్ణిమని గురు పూర్ణిమగా చెప్తూ మనం వ్యాసుడిని గురువుగా పూజిస్తాం. ఎందుకు అసలు మనం వ్యాసుని గురువుగా చేయడం జరుగుతుంది? మనకి ఓల్డెస్ట్ వేదం ఏంటంటే ఋగ్వేదం. మన సాంస్క్రిట్ స్క్రిప్ట్ కూడా స్క్రిప్ట్గా రాయబడినది ఋగ్వేదంలో. ఆ ఋగ్వేదంలో ఉన్నటువంటి విషయాన్ని వ్యాసుడు పులవ్వో ఎవరో ఒక శిష్యుడికి బోధించాడనమాట. అంటే ఏంటి, గురు శిష్య పరంపర మొదలైంది మన వ్యాసుడితోటి ఋగ్వేదాన్ని బోధించడంతో మొదలైంది. స్క్రిప్ట్ వచ్చి ఋగ్వేదమే స్క్రిప్ట్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటి, అసలు వేదం అంటే ఏంటి? వేదం అంటే ఏంటి అంటే తెలుసుకోవటం అని అర్థం. ఏంటి తెలుసుకుంటావు? మామూలుగా కనపడుతున్నవన్నీ భౌతికంగా విషయాలన్నీ తెలుస్తున్నాయి కదా. నేను ఎప్పుడో పుట్టాను, కొన్నాళ్ళు పెరిగాను, ఉంటాను, ఏదో ఒక ఫ్యామిలీ, తర్వాత పిల్లలు, తర్వాత ఆస్తులు, అనారోగ్యాలు, రోగాలు. అంటే ఏంటి, మనకి భౌతికంగా కనపడుతున్న ప్రతిదీ కూడా ద్వంద్వాలు అంతే కదా. ఉండడం, లేకపోవడము, తెలివిగలవాడు, తెలివి తక్కువవాడు. కాకపోతే ద్వంద్వం లేనిది ఒకే ఒక విషయం ఏంటి అంటే పరమాత్మతత్వ జ్ఞానం, భగవతత్వ జ్ఞానం. అది తెలుసుకోవటమే జ్ఞానం. అది తెలుసుకోవడం అన్నమాట. వేదం అంటే ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం అనమాట. అలాంటి వేదాలు ఎన్ని ఉన్నాయి? మనకి 4 ఉన్నాయి. ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, సామవేదం, దీంతో పాటు ఏమున్నాయి? వేదాంగాలు ఉన్నాయి, ఉపవేదాలు ఉన్నాయి, వాటితో పాటు అడుగున ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ కాక ఇంకా ఏమున్నాయి? దర్శనాలు అన్నారు. కపిలుడు రాసినటువంటి సాంఖ్యయోగం ఒక దర్శనం. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, పతంజలి రాసినటువంటి యోగ సూత్రాలు. ఆ తర్వాత ఇంకేంటి, రామాయణ మహాభారతాలను స్మృతులు, ఇతిహాసాలు అంటారు. స్మృతి గ్రంథం అంటే ఏంటంటే ఆ వేదాల్లో వాటిలో గ్రహించిన దాన్ని ఒక బుక్గా రాసి పెట్టడం, అవి స్మృతులు. అవిగాక ఇంకేమున్నాయి? వ్యాసుడే రాశాడు, అష్టాంగ పురాణాలు రాశాడు. తర్వాత ఏంటి, ఇదే వ్యాస మహాముని ఈ ఉపనిషత్తుల సారాన్నంతా సంగ్రహించి భగవద్గీత రాశాడు, బ్రహ్మసూత్రాలు రాశాడు. ఈ బ్రహ్మసూత్రాలు, ఈ తర్వాత ఈ ఉపనిషత్తులు, ఈ భగవద్గీత వచ్చి ఇదంతా కూడా జ్ఞానానికి సంబంధించింది. మిగిలినవన్నీ ఏంటి? అవన్నీ తర్వాత మళ్ళీ ఆగమశాస్త్రం వచ్చింది, గూడుగులకు సంబంధం వచ్చింది. అంటే ఎవరికి ఏది వాళ్ళ ఆలోచనకి వాళ్ళు దర్శిస్తే దానికి అనుగుణంగా ఒకటి పెట్టి రాసి పెట్టారు, దానికి అనుగుణంగా చేస్తున్నారు. అవన్నీ కూడా సూత్రాల కిందకు వస్తాయి. కాకపోతే ఏంటంటే రోజులు మారుతున్న కొద్దీ ఒక దాంట్లో నుంచి మనం బయటపడుతున్నాం అంతే కదా. ఇప్పుడు ఆ సతీ సహగమనాలు, బాల్య వివాహాలు, ఆ తర్వాత జంతు బలులు, మొత్తం మీద టోటల్గా అవన్నీ పెద్దగా మనకేమి కనపడవు. అవన్నీ కూడా ఏంటి, ఆ పరిస్థితులకు అనుగుణంగా రాశారు, అవన్నీ పోయినాయి. కాకపోతే ఒక్క భగవద్గీత మాత్రమే మనకి జ్ఞానాన్ని బోధిస్తుంది. నిజం చెప్పాలంటే ఇది ఒక మత గ్రంథం కాదు. 800 కోట్ల మంది ప్రజలు వాళ్ళ మనసుని, వాళ్ళ ప్రాణశక్తిని ఎలా ట్యూన్ చేసుకుంటూ శరీరంతో హాయిగా సంతోషంగా ఎలా పనిచేస్తూ ఎలా ఆనందంగా ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని మనకి భగవద్గీత బోధించడం జరిగింది. అల్టిమేట్ జ్ఞానం ఏం లేదు, మనసు మీద మనం చేసుకుని